కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను. మెయిల్ kskWonders@gmail.com. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే అత్యంత శక్తివంతమైన పుష్య అమావాస్య. ఆ రోజు రాత్రి 8 గంటల నుండి 11 గంటలలోపు గుమ్మానికి ఇది కడితే కనుక ఒక రోజులోనే మీ జీవితం మొత్తం మారిపోయి కుబేరులు అవుతారు. అయితే గుమ్మానికి ఈ యొక్క అమావాస్య తిథి రోజు రాత్రి సమయంలో ఏం కట్టాలి, ఏం కట్టడం వల్ల మీ జీవితంలో మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, అలాగే మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి, కుబేరులుగా మారతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ పుష్య అమావాస్య అనేది జనవరి 11వ తేదీన వస్తుంది. అమావాస్య తిథి ప్రారంభ సమయం వచ్చేసి జనవరి 10వ తేదీ 8 గంటల 10 నిమిషాల నుండి, అంటే రాత్రి సమయం 8 గంటల 10 నిమిషాల నుండి జనవరి 11వ తేదీ 5 గంటల 26 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల 26 నిమిషాల వరకు ఈ యొక్క తిథి సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సమయంలోనే ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అంటే ముఖ్యంగా అమావాస్య తిథి అనేది రాత్రి సమయాన్ని పరిగణలోకి తీసుకుని జనవరి 10వ తేదీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అమావాస్యను పుష్య అమావాస్య లేకపోతే పౌష అమావాస్య అని కూడా అంటారు. హిందూ మతంలో ఈ యొక్క పుష్య అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ యొక్క పుష్య మాసం అనేది పూర్వీకులకు అంకితం చేయబడింది. ఈ రోజున పూర్వీకుల పేరుతో దానం చేయటం వల్ల వారు భువి నుంచి వైకుంఠానికి వెళతారని కూడా ఒక విశ్వాసం ఉంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల మీరు పితృదోషం మరియు కాలసర్ప దోషాల నుండి కూడా విముక్తిని పొందుకుంటారు. ఈ రోజున పూర్వీకులకు శ్రాద్ధం తర్పణం చేయటం వల్ల కూడా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. మతపరమైన పనులకు పుష్యమాసం చాలా ముఖ్యమైంది. ఈ నెలంతా కూడా సూర్యుణ్ణి ఆరాధించటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించటం వల్ల మీరు వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఆనందం కూడా నెలకొంటుంది. అయితే ఈ యొక్క పుష్య అమావాస్య రోజు మీరు చేయవలసినటువంటి పనుల విషయానికి వస్తే, ఉదయాన్నే గంగా స్నానం చేసి రాగి పాత్రలో మందార పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత పూర్వీకుల శ్రాద్ధ కర్మలు చేసి మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. ఈ రోజున చేపలకు పిండిని తినిపించటం శుభప్రదంగా భావించటం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పుష్య అమావాస్య రోజున మీరు పొరపాటున కూడా ఎవరిని అగౌరవపరచకూడదు, అబద్ధం అస్సలు చెప్పకూడదు, రాత్రి సమయంలో ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు కూడా వెళ్లకూడదు, మద్యం మాంసాహారాలను అస్సలు తీసుకోకూడదు. ఈ విధంగా పుష్య అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే జనవరి 10వ తేదీన మాత్రమే మీరు ఈ యొక్క పరిహారం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాత్రి సమయంలో ఈ యొక్క తిథి సమయం వచ్చేసి జనవరి 10వ తేదీ వస్తుంది. కాబట్టి జనవరి 10వ తేదీ రాత్రి సమయంలో మీరు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీరు ఒక కలబంద కొమ్మను తీసుకుని రండి. అంటే ఆ యొక్క కలబంద కొమ్మ అనేది వేరుతో పాటు తీసుకుని రండి. చిన్నదైనా పర్వాలేదు, లేకపోతే కొంచెం పెద్ద సైజులో ఉన్నా పర్వాలేదండి. ఈ యొక్క కలబంద కొమ్మను తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడగండి. వేరుతో పాటు తెచ్చారు కాబట్టి వేరుకంతా కూడా మట్టి అంటుకొని ఉంటుంది. కాబట్టి వేరుతో పాటు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ యొక్క కలబందకు పసుపు రాయాలి. అంటే మనం గడపలకు అలాగే కాళ్లకు ఏ విధంగా అయితే పసుపు రాసుకుంటామో, అంటే పసుపులో కొన్ని నీళ్లు కలిపి ఆ యొక్క మిశ్రమాన్ని కలబంద కొమ్మలకి మొత్తం రాసేయండి. ఈ విధంగా రాసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, గంధంతో బొట్లు పెట్టి అలాగే కుంకుమతో బొట్లు పెట్టి కలబంద మొక్కను మీరు అలంకరించుకోవాలి. అంటే ఈ యొక్క కలబందను మీరు దేవుడి స్వరూపంగా భావించాలి. కలబంద మొక్క అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది. అలాగే ధనాన్ని ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కలబంద మొక్కకు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో కలబంద మొక్క ఉండటం అనేది చాలా శ్రేష్టమైంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఈ విధంగా మీరు కలబంద మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా
ఆ కలబంద మొక్క అనేది బయటకు పంపించేస్తుంది. అలాగే ధనాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి కలబంద మొక్కను పెంచుకోండి. ఈ రోజున కలబంద మొక్కను వేరుతో పాటు తెచ్చుకొని ఈ విధంగా శుభ్రంగా మట్టి అంతా పోయేలాగున కడుక్కున్న తర్వాత మీరు పసుపుతో ఆ యొక్క కలబంద ఆకులు కొమ్మలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారండి. ఆ యొక్క కొమ్మలకి మొత్తం పసుపుతో రాసిన తర్వాత గంధంతో అలాగే మీరు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్లి పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు ఈ యొక్క కలబంద కొమ్మను ఉంచండి. ఈ విధంగా ఉంచినప్పుడు మీరు ఖచ్చితంగా దీపారాధన చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ విధంగా అయితే పూజా మందిరంలో పూజ చేసుకుంటారో మీ ఇష్టదైవాన్ని ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించాలి. అలాగే పూజ చేసే ముందు మీరు ఖచ్చితంగా శుభ్రంగా దేవుడి పటాలు అన్నీ కూడా కడుక్కొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. అలాగే ప్రతి దేవుడి పాదాల ముందు పుష్పాలు కూడా సమర్పించాలి. ఎందుకంటే పూజలో పుష్పాలు అనేవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కాబట్టి పుష్పం లేనిదే ఏ పూజ కూడా ఉండదు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క దేవుడి ఫోటో ముందు మీరు పుష్పాన్ని పెట్టుకుని ఆ యొక్క దేవదేవుళ్లను అందరినీ కూడా ఆరాధించిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి. మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. అంటే కళ్ళు మూసుకొని మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా, అప్పుల ఊబిలో చిక్కుకొని ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతమవుతున్నారా, ఖచ్చితంగా మీరు మీ మనసులోని బాధను లక్ష్మీదేవితో చెప్పుకోండి. ఒక తల్లితో ఒక బిడ్డ ఏ విధంగా అయితే చెప్పుకుంటాడో అదేవిధంగా మీ యొక్క మనసులోని బాధలన్నీ కూడా ఆ లక్ష్మీదేవితో చెప్పుకోండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మమ్మల్ని కరుణించు తల్లి అని ఆ లక్ష్మీదేవిని వేడుకోండి. అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత లేకపోవటం, ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏవో ఒక రకమైన సమస్యలు వారిని వేధిస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నింటికి కూడా మాకు పరిష్కారం చూపించు తల్లి. ఆర్థికంగా మా జీవితంలో డబ్బుకు కొదువలేని పరిస్థితులను మాకు తీసుకునిరా. అలాగే మాకిచ్చిన దాంట్లో మేము పేదలకు దాన ధర్మాలు కూడా చేస్తాం. అంటే మనకు ఎంతైతే డబ్బు ఉందో మన శక్తానుసారం దాన ధర్మాలు చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన ధర్మాలు చేస్తే దానికి రెట్టింపు ఫలితాన్ని ఆ లక్ష్మీదేవి నుండి మనం ఖచ్చితంగా పొందుకుంటాం. కాబట్టి మీ మనసులో మీకెటువంటి బాధలున్నా బాధలన్నీ చెప్పుకోండి. అలాగే మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మీరు ఆ కలబంద కొమ్మ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్లి మీ యొక్క ఇంటి గుమ్మానికి కుడివైపున, అంటే బయట నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు కుడివైపున మీరు ఈ యొక్క కలబంద కొమ్మను ఒక దారం సహాయంతో లేకపోతే తాడు సహాయంతో మూలన కట్టేయండి. అంటే బయట నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు అది కుడివైపున ఉండాలి. ఈ విధంగా కట్టేస్తే కనుక మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడంతో పాటు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. అలాగే బయట నుండి మీరు ఇంట్లోకి వస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే బయటి వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నప్పుడు కావచ్చు, ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ, అంటే వారి యొక్క ఒంట్లో ఏదైతే నెగటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగటివ్ ఎనర్జీని ఆ కలబంద మొక్క అనేది లాగేసుకుంటుంది. ఈ విధంగా నెగటివ్ ఎనర్జీ ఇంట్లో లేకపోతే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా మనకు కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో వ్యాపించబడుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుందని చెప్పుకోవాలి. దీని ద్వారా ఆర్థికంగా కూడా మీరు ఎంతగానో పురోగతిని సాధించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా శక్తివంతమైన అమావాస్య రోజున, ఈ పుష్య అమావాస్య రోజున మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి కుడివైపున కట్టుకోండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితం అంతా కూడా ఒక్క రోజులోనే మారిపోతుంది. కుబేరులుగా మారేంత ఆర్థిక స్తోమతను మీరు పొందుకోగలుగుతారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.